ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. ఈ 16 సోమవారాల వ్రతం 3వ వారానికి చేరుకున్నామండి. అయితే స్వామివారి దయతో ఎలాంటి ఆటంకాలు లేకుండా 3వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అనేది. ఈరోజు నాగుల చవితి కూడా కలిసి వచ్చింది కాబట్టి పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఈరోజు మనం ఈ వీడియోలో అర్ఘ్యాల గురించి మాట్లాడుకున్నామండి. 16 సోమవారాల వ్రతంలో అర్ఘ్యం అనేది ఇస్తూ ఉంటాం మనము. అయితే మనము సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడు ఆ వ్రతంలో కూడా అర్ఘ్యాలు అనేది ఇస్తాం కదా. అదేవిధంగా ఈ 16 సోమవారాల వ్రతంలో కూడా మనము 3 పరమేశ్వరుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి పార్వతీదేవికి, ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి, ఒకటి నందీశ్వరుడికి, ఒకటి చండీశ్వరుడికి. ఇలా 7 అర్ఘ్యాలు, శివ కుటుంబానికి 7 అర్ఘ్యాలు మనం సమర్పించాల్సి ఉంటుంది. అర్ఘ్యం అంటే కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని ఆ మంత్రం చదువుకొని మంత్రం అయిపోయిన తర్వాత ఆ అక్షింతలని నీళ్ళతో వదిలేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా అర్ఘ్యం అనేది ఈ 16 సోమవారాల వ్రతంలో ఇవ్వాల్సి ఉంటుంది. కథంతా అయిపోయిన తర్వాత అర్ఘ్యం అన్నీ ఇచ్చేసిన తర్వాత మనము నైవేద్యం సమర్పించి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి మంగళారతి ఇచ్చేసి ఈ వ్రతం అనేది పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఈ అర్ఘ్యాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.